ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు సర్వయుగములలో సజీవుడైన యేసుక్రీస్తు నామములో ఆయన చేతి నీడలో దాచబడిన వారందరికీ సమాధానము విస్తరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 31వ కీర్తన 15వ చరణం. నా కాలగతులు నీ వశములోనున్నవి, నీతిని ప్రేమించుచు అనుదినము నీతిని అనుసరించుచు నీతిని హృదయములో ఉంచుకొని మరణం వరకు నీతిని విడువక గట్టిగా పట్టుకోవాలని తీర్మానముతో యేసయ్య అడుగు జాడలలో నడిపించబడుచున్న నా దేవుని పరిశుద్ధులారా, మనమందరము ఆయన వశములో ఉండవలెను. భక్తుడు ఎంతటి చక్కని మాట దేవునితో చెప్పుచున్నాడు, అంతటి ధైర్యముతో మనము కూడా చెప్పువారమై ఉందుము. నా కాలగతులు నీ వశములో ఉన్నవి గనుక నా శత్రువుల చేతిలో నుండి నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము అని ప్రాధేయపడెను. భక్తుడు దేవుని చేతిలో ఆయన ఆధీనములో స్వాధీనములో ఉంటూ నడిపించబడెను. ప్రస్తుతపు దినములలో మనుషులందరూ ఆత్మీయులలో కొందరు డబ్బు వశములో, మనుషుల వశములో, లోకపు పాపం, ప్రేమ, స్నేహం, మర్యాద వశములో, పాతాళపు వశములో, అపవాది వశములో, సెల్ ఫోన్ వశములో నిలిచిపోయిరి. వాటి నుండి బయట పడలేని స్థితిలో ఊబిలో కూరుకొని పోయిరి. మనము దేవుని వశములో ఉండుట ఎంతైనా మనకు సురక్షితము. ఇంకా ఎవరి వశములో చేరినా నష్టపోవుట, నాశనమవుట ఖాయము. యోబు భక్తుడు దేవుని వశములో ఉన్నంత వరకు అన్ని విధాలుగా కాపుదల ఉండెను, అన్ని విషయములలో ఆశీర్వాదముగా కనబడెను. అపవాది వశములోనికి వెళ్ళాక సర్వమును కోల్పోయిన వాడై, నష్టపోయిన వాడై, భార్య చేత దూషించబడుతూ, స్నేహితులతో నిందించబడుచు, రోగి అయి దారుణమైన స్థితిలోకి వెళ్ళెను. కావున దేవుని చేత ప్రేమించబడుచున్న వారలారా, మనమందరము దేవుని పరిశుద్ధుడు వశములో ఉండునట్లు పరిశుద్ధులమై ఉందుము. క్రీస్తు రక్తం, క్రీస్తు వాక్యం, క్రీస్తు ఆత్మతో కడగబడిన వారమై, పరిశుద్ధులమై, పాపము లేని వారమై ఉందుము. ఆయన పాదముల యొద్ద నిలిచి ఆయన ఉపదేశమును అంగీకరించదము. పాపులు పాతాళపు వశములో ఉందురు, పరిశుద్ధులు ఆయన వశములో ఉండి పరలోకమునకు చేరుదురు. ఆయన పక్షముగా నిలిచి ఆయన కొరకే బ్రతుకుచు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయనను విడువని వారమై ఉండిన ఎడల ఆయన వశములో ఉండెదము. రెండవ మరణం ఆయన తప్పించును. ఇంకను ఆత్మచేత నింపబడిన వారమై, ఆత్మచేత నడిపించబడుచు, ఆత్మ వశములో ఉంటూ ఆత్మల భారముతో సేవ చేయుదము. పరలోకము గురించిన దర్శనము కలిగి ఉందము. ఆయన పోలిన సారూప్యమును కన్నులారా చూచుచు కడవలి రక్షణ పొందెదము. కావున నా దేవుని సన్నిధిలో యథార్థవంతులమై ఆయన వశములో ఉంటూ ఆయన రాకడలో ఆయనతో కూడా ఎత్తబడెదము. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. భక్తుడు దావీదు గారు సెలవిచ్చినట్లుగా మేము కూడా మీ వశములో చేరున్నట్లుగా, మీ వశములో ఉన్నట్లుగా కృప దయచేయండి. మీ రక్తము చేత, మీ వాక్యము చేత, మీ ఆత్మ చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధులమై, పరిశుద్ధుడైన దేవా మీ వశములో చేర్చబడి మీ పాదముల చెంత నిలిచి మీ ఉపదేశం ఆలకించడానికి సహాయం చేయండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని విడిచిపెట్టక మీ పక్షమున చేరిన వారమై ప్రభు మీ వశములో ఉంటూ రెండవ మరణాన్ని తప్పించుకోవడానికి కృప దయచేయండి. ఎల్లప్పుడూ ఆత్మ వశములో ఉంటూ ఈ లోక మాలిన్యం అంటకుండా పరలోకాన్ని గురించిన దర్శనము కలిగిన వారమై నిరీక్షణతో ముందుకు సాగిపోవునట్లుగా కృప మెండుగా నిండుగా మా అందరికి దయచేసి మమ్మల్ని అందరినీ కూడా మీ వశములో ఉంచుకొని మీరు రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన వశములోని ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.